మహానగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే ఈ హైదరాబాద్ లో ఉన్న వారసత్వ సంపద కట్టడాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అందులో వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ కాచిగూడ రైల్వే స్టేషన్. అయితే ఈ ఏడాది 109 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇండియన్ రైల్వేస్లో ఎన్నో రకాల రైల్వే స్టేషన్స్ చూస్తుంటాము. కానీ అందులో ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన 4 స్టేషన్స్గా కాచిగూడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం మనం కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధాన ఎంట్రన్స్ చాలా ఆకర్షణీయంగా దాదాపు 1916లో దీన్ని ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. అప్పుడున్న రాష్ట్రంలో ఇదే ప్రధాన రైల్వే స్టేషన్స్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. దక్షిణ మధ్య రైల్వే దీన్ని వారసత్వ సంపదగా గుర్తించి దీనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త స్టేషన్ అప్గ్రేడ్ చేస్తూనే పాత మాన్యుమెంట్స్ని కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. వారసత్వ సంపద కట్టడాల్లో గుర్తించిన ఈ కాచిగూడ రైల్వే స్టేషన్కి ఇటు ప్రత్యేకంగా లైటింగ్ సెటప్ అనేది ప్రతి పండగకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రజెంట్ అయితే చూడొచ్చు ఇక్కడ ఓల్డ్ ఆర్కిటెక్చర్ని చూపిస్తూనే మోడర్న్ హంగులతో ఈ స్టేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి ఈ స్టేషన్లో ఇటు రైల్ మ్యూజియం కావచ్చు, ప్లాట్ఫామ్స్, ఎన్ని రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి చూద్దాం. ప్రజెంట్ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ కంప్లీట్గా బయట మనకు ఏదైతే వారసత్వ సంపద కనిపించేలాగా ఆర్కిటెక్చర్ ఉంది, లోపల కంప్లీట్గా ఎయిర్పోర్ట్ తరహాలో అన్ని రకాల ఫెసిలిటీస్ని అందిస్తున్నారు. దాదాపు వేల సంఖ్యలో రోజువారీ ప్రయాణాలు ఇక్కడ సాగిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి కాచిగూడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది వారసత్వ సంపదగా ఈ స్టేషన్ గుర్తించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దాంతోపాటు ఇక్కడ మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి, ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేషన్ స్టార్ట్ చేసింది 1916లో అండి. నిజాం టైంలో నుంచి స్టార్ట్ చేసాము. 1960 నుంచి ఇప్పటివరకు లెక్కేసుకుంటే దగ్గర 109 ఇయర్స్ అవుతుంది. మన స్టేషన్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వచ్చేసి 120 ట్రైన్స్ వస్తాయి ఆల్మోస్ట్. ఇక్కడ 5 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటి గోల్నాక్ ఎంట్రీ ఉంది, ఇటువైపు కాచిగూడ బస్ స్టేషన్ వైపు ఒక ఎంట్రీ ఉంది. మొత్తం ఈ 5 ప్లాట్ఫామ్లో మనకి లిఫ్ట్లు, ఎస్కలేటర్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్. దగ్గర 40,000 మంది ప్యాసింజర్లు పర్ డే వస్తారు. మనకి వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్లాట్ఫామ్స్ ఇంకెన్ని పెరగాల్సిన అవసరం ఉంది? మెయింటెనెన్స్ సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? ఎంత ఆదాయం వస్తుంటుంది ప్రతిరోజు? పర్ డే వచ్చేసి 20 నుంచి 25 lakhs మనకి రెవెన్యూ వస్తుందండి. తర్వాత ప్లాట్ఫామ్స్ ఇంకా 2 నుంచి 3 అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది. స్టేషన్ రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది. మనకి హెడ్ క్వార్టర్ నుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్ రాలేదు. ఒకళ్ళు వచ్చిన తర్వాత మనకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత ప్లాట్ఫామ్స్ 2 నుంచి 3 పెరుగుతాయి. పిట్ లైన్స్ ఇంకొక 2 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం రైల్ మ్యూజియంలో ఉన్నాం. కాచిగూడ మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి రైల్ మ్యూజియం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ రైల్వే వ్యవస్థలో వస్తున్న మార్పులు కావచ్చు, ఒక స్టేషన్ ఎట్లా మానిటర్ చేస్తారు, ట్రైన్ ఎలా నడుస్తుంది, దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అన్న పూర్తి వివరాలు ఇక్కడ కళ్ళకు కట్టే విధంగా కంప్లీట్ డెమో అనేది ఈ రైల్ మ్యూజియంలో చూడొచ్చు. మెయిన్ ఈ మ్యూజియం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఈ మ్యూజియం దగ్గర 15 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఎక్కడా లేని ప్రత్యేకత నిజంగా మీరు చెప్పినట్టుగా ఓన్లీ మనకి రైల్ మ్యూజియం స్టేషన్ అటాచ్డ్ వాటిలో కాచిగూడలో మాత్రమే ఉంది. మనం దీనికి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాము. ఈ రైల్వే హెరిటేజ్ వీక్ సందర్భంగా చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీని వెనక ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ మోడల్స్ టెక్నాలజికల్ అప్డేట్ ఎలా అయిందన్నది స్టెప్ వైజ్ మనం ఇక్కడ చూడొచ్చు. మీరు సిగ్నల్ సిస్టమ్ కానీ, తర్వాత బ్రిడ్జెస్ సిస్టమ్ కానీ, కోచెస్, వ్యాగన్స్, లోకోస్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం, నవ్వు ఎక్కడ ఉన్నాము, ఈ టోటల్ జర్నీ ఏంటన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి జనరల్ కోచ్ అండి. ఇంతకుముందు దీని లోపల మీకు సీటింగ్ కెపాసిటీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ లోపల నుంచి. అట్లాగే దీని లోపల ఫ్యాన్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది మనం వీడియో చూడవచ్చు. ఈ లోపల సీటింగ్ అరేంజ్మెంట్ మీరు చూడొచ్చు. అలాగే పైన 2 వే సిస్టమ్ ఉండేది అప్పట్లో, పైన కూడా కూర్చునేవాళ్ళు కదా, అలా ఫ్యాన్స్ చూడండి. తర్వాత లైటింగ్ చూడండి. ఇది వాటర్ ట్యాంక్స్. ఇక్కడ వచ్చేసేసి మనకి ల్యాబరేటరీస్ ఉన్నాయి. సో ఇదొక మినేచర్ ఆఫ్ ద జనరల్ కోచ్ అనొచ్చు మనం. ఇప్పుడు ఇది MMTS ఒక మోడల్ అన్నమాట. ఆ తర్వాత మీరు పక్కన చూస్తే వ్యాగన్ మోడల్స్ కనిపిస్తున్నాయి మనకి.
ఇది కవర్డ్ వ్యాగన్, అదేమో ఓపెన్ వ్యాగన్. ఈ వ్యాగన్స్లో మనం ఇప్పుడు ఎట్లా గూడ్స్ని మూవ్మెంట్ చేస్తాము ఏంటన్నది, ఎలా లోడ్ చేస్తాము, అవన్నీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం వివరిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. లోకో మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, OH వైర్ కూడా మీరు చూడొచ్చు అక్కడ. ఆ విధంగా మనకి లోకో కూడా మూవ్మెంట్ చూపించదు. నేను ఇప్పుడు ట్రాక్ మీద ఎలా మూవ్మెంట్ అవుతుంది ఏంటి, ఆ లైట్స్ అనేవి దానికి సింక్లో మనకి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఓల్డెన్ డేస్లో మనకి కోల్ బాక్స్ ఇది. ఈ కోల్ బాక్స్లో కోల్ లోడ్ చేసేవాళ్ళు, తర్వాత ఫైర్ అవుతుంది, ఫైర్ నుంచి వాటర్ని హీట్ చేస్తాం, హీట్ నుంచి వచ్చిన స్టీమ్ని ఎనర్జీని యూజ్ చేసుకొని స్టీమ్ ఇంజిన్ ముందుకెళ్తుంది. డిఫరెంట్ స్టీమ్ ఇంజిన్ మోడల్స్ చూడొచ్చు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ మోడల్. ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి డీజిల్ లోకోస్. బొగ్గు నుంచి మనం డీజిల్కి కన్వర్ట్ అయ్యాం. డీజిల్ నుంచి మీరు అక్కడ చూసినట్టుగా ఎలక్ట్రికల్ లోకోస్కి కన్వర్ట్ అయ్యాం. ఇవి డిఫరెంట్ లోకోమోటివ్ స్టీమ్ లోకోమోటివ్స్ ఫొటోస్. వీటిలో కొన్ని ఇప్పటికీ ఢిల్లీలో ఉన్నాయి రియల్గా. అక్కడ ఉన్న రైల్ మ్యూజియంలో కొన్ని మోడల్స్ పెట్టారు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1890లో తీసింది. దాని తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషన్ 1874లో తీసింది. కాజీపేట రైల్వే స్టేషన్ ఇది 1904లో. ఇది బిట్రగుంట రైల్వే స్టేషన్లో రివర్సింగ్ టేబుల్ అంటారు స్టీమ్ ఇంజిన్. ఇప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేయడం అవసరం లేదు. అప్పట్లో స్టీమ్ ఇంజిన్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఈ టేబుల్లోకి వెళ్ళిన తర్వాత టర్న్ చేస్తారు దాన్ని. అట్లా అప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉండేది. మీరు ఇక్కడ చూస్తున్నారు రైల్వే డిఫరెంట్ బ్రిడ్జెస్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇది రాజమండ్రి బ్రిడ్జ్, ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అలాగే మరొక బ్రిడ్జ్ కింద నుంచి చూడండి. ఆ తర్వాత మరొక బ్రిడ్జ్ పైనుంచి మీకు రోడ్ ట్రాఫిక్ వెళ్తుంది, కింద నుంచి రైల్వే ట్రాక్ వేస్తారు. ఇది 1974లో బిల్డ్ చేశారు. కింద ఉన్న బ్రిడ్జ్ ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనుకోవచ్చు. అందుకే పైన మేము ఇంజనీరింగ్ మార్వెల్స్ అని రాసాం. మ్యూజియంలో ఉన్న ఓల్డెస్ట్ వాటిలో ఇది 1893లో ఉన్న బిల్డింగ్ బ్లాక్ అండి. ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్తోనే మనకి రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ని కట్టారు అప్పట్లో. యూ కెన్ సీ హియర్ బిల్డింగ్ బ్లాక్స్ యూజ్డ్ ఇన్ నిజాం గ్యారంటీ స్టేట్ రైల్వే ఇన్ 1893. మనకున్న వాటిలో ఓల్డెస్ట్ మోడల్ పీస్ అండి ఇది. ఇంతకుముందు మనం కాచిగూడలో యూజ్ చేసిన రైల్వే టికెట్ ర్యాక్ సిస్టమ్ అండి. ఇది దగ్గర ఇప్పుడు అబ్సొలేట్ అయిపోయింది. కంప్యూటర్ టికెట్స్ వచ్చేసింది. ఆ టైంలో ఇక్కడ టికెట్స్ ఉండేవి. ఏ స్టేషన్కి వెళ్ళాలో ప్యాసింజర్ అడిగితే ఆ టికెట్ తీసి ఇట్లా పెట్టి ఇక్కడ పంచ్ చేస్తారు, డేట్ పంచ్ చేస్తారు అనమాట. ఇది మంచి వర్కింగ్ సిస్టమ్, ఇప్పటికీ నడుస్తుంది. మీరు పాతకాలం టికెట్స్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. వింటేజ్ టికెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అప్పట్లో పాస్లు ఎలా ఇచ్చాము, తర్వాత కాషన్ ఆటోస్ ఎలా ఉంటాయి. ఇది కాషన్ ఆటోస్ మోడల్. హైదరాబాద్ మహానగరంలో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ కట్టడంగానే కాదు, ఇక్కడ నుంచి మోడర్న్ ట్రైన్స్ కూడా వందే భారత్ లాంటివి ఆపరేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు ట్రాక్ల డెవలప్మెంట్ కూడా చేపడుతోంది దక్షిణ మధ్య రైల్వే. దీంట్లో భాగంగా ఒకప్పుడు బొగ్గుతో నడిచే రైళ్లకు అనుగుణంగా ఉండే ట్రాక్లకు సంబంధించి అప్గ్రేడ్ చేస్తూ బ్రాడ్ గేజ్లను అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 ప్లాట్ఫామ్కు సంబంధించి 11 ట్రాక్స్ ఉంటాయి. అందులో LHB కోచ్లకు సంబంధించి మెయింటెనెన్స్ ట్రాక్స్తో పాటు ఇటు పిట్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడంతో మొత్తంగా 11 ట్రాక్స్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు అప్గ్రేడ్ వర్షన్ ట్రాక్లతో పాటు ఆ పాత వాటిని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేస్తోంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి దాదాపు 120కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ 3 కోచ్ల మెయింటెనెన్స్ సంబంధించిన 3 పిట్ లైన్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏవైతే దూర ప్రాంతాలకు వెళ్తున్న రైళ్ల మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చేపడుతున్నారు. సోలార్ ఉత్పత్తి చేసే ప్యానెల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి స్టేషన్ అవసరాలకు సరిపడా విద్యుత్ని కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకి దాదాపు 1600 కిలోవాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాగా దాదాపు ఇందులో 1400 కిలోవాట్స్ విద్యుత్ సరిపోగా మిగిలిన 200 మిగతా ఎక్సెస్ జనరేషన్ అవుతున్న విద్యుత్ని కూడా వివిధ అవసరాలకు ఉపయోగపడుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్కి లోకల్గా వచ్చే MMTS సర్వీసులతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళే లాంగ్ ట్రైన్స్ను ఎక్కే ప్రయాణికులు కూడా వస్తుంటారు. అయితే ఇక్కడ స్టేషన్కి సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, ఈ ఓల్డెస్ట్ స్టేషన్ గురించి ప్రయాణికులు ఏమనుకుంటున్నారు అడుగుదాను. సార్ చెప్పండి, మీరు ఎక్కడుంటారు? ఈ స్టేషన్ చాలా ఏళ్ళు అయిపోయింది కదా, మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? దీని డెవలప్మెంట్ ఎట్లా ఉంది? నేను ప్రస్తుతం హైదరాబాద్ వాడిని, నేను ఇక్కడే లోకలే. నా చిన్నప్పటి నుండి ఈ స్టేషన్ చూస్తున్నాను. సికింద్రాబాద్ స్టేషన్ చూస్తున్నాను, హైదరాబాద్ స్టేషన్ చూస్తున్నాను. ఇప్పుడు రానున్న రద్దీ పెరగడం కానీ, ఈ ట్రాఫిక్ సమస్యలతో MMTS సర్వీసెస్ని పెంచాలి. అలాగే ఇక్కడున్న స్టేషన్లో వసతులు, వాటర్ కానీ,
ఇంకా మరిన్ని సౌలభ్యాలు కలిగించాలి. ఇప్పుడున్న స్టేషన్స్ అన్నీ కూడా ఈ కాచిగూడ స్టైల్లోనే కడుతున్నారు. వరంగల్ కానీ కాజీపేట కానీ మీకు ఎంట్రన్స్ ఆర్చెస్ చూస్తే అన్నీ సేమ్ లైక్ కాచిగూడనే ఉంటుంది. సో దీన్ని బట్టి దీన్ని ఐకానిక్గా తీసుకొని అన్నిటినీ రీమోడలింగ్ చేస్తున్నారు. దొరికి జనం లేక షూటింగ్లకి ఇచ్చేవాళ్ళు, సినిమా షూటింగ్లకి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అట్లా ఇట్లా కాదు, అసలు కాచిగూడ అనేది చాలా మందికి తెలియదు. అప్పుడు ఇప్పుడు హైదరాబాదు, నాంపల్లి అది ఎలా డెవలప్ అయిందో అది దానికంటే ఇంకా పెద్దగా డెవలప్ అయింది. బొగ్గు రైలు అయితే నడుస్తుండే అప్పుడు నిజాం ప్రభుత్వం, నిజాం కాలంలో. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు డెవలప్ అయింది. ఇంతకుముందు అయితే ఇంత సౌకర్యాలు లేవు, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలా. సికింద్రాబాద్ లాగా కొంచెం మోడర్న్ చేస్తే బాగుంటుంది. బాగానే ఉందండి, ఇంకా ఫెసిలిటీస్ పెరగాలి. ఇప్పుడు అయోధ్యలో స్టేషన్ ఎలా చేసి మేము చూసాం, అయోధ్యలో ఆ మాదిరిగా అన్ని స్టేషన్లు చేస్తే బాగుంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల చాలా వరకు కూడా కమర్షియల్ స్టాల్స్ ఉన్నాయి. అయితే అందులో భాగంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ తోటి లోకల్గా ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అమ్ముకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారి ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెక్కతో తయారు చేసిన వడ్రంగి పని చేసే వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు హ్యాండ్ మేడ్ సోప్స్ కావచ్చు, కీ చైన్స్, పెయింటింగ్ చేసిన వస్తువులు కావచ్చు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్టేషన్లో ట్రైన్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు లోకల్గా ఉండే కళలు కావచ్చు, ఆర్ట్ క్రాఫ్ట్స్కి సంబంధించి కొంత పబ్లిసిటీ కూడా అవుతుంది. ఇక్కడ కళల గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు లోకల్గా ఉండే వాటి గురించి కూడా తెలుసుకునేలాగా ఈ విధమైన కాన్సెప్ట్ తోటి స్టాల్ని ఏర్పాటు చేసి ఉత్పత్తులను అయితే అమ్ముతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ లేటెస్ట్ ఎయిర్పోర్ట్ తరహాలో మోడర్న్ హంగులను అందిస్తూనే ఓల్డెస్ట్ మాన్యుమెంట్ గా కూడా కాచిగూడ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో నిజాం కాలం నాటి హెరిటేజ్ బిల్డింగ్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ శ్యామ్ తో హరిత, V6 న్యూస్, కాచిగూడ నుంచి.